భారత ప్రపంచ కప్ కలలన్నీ కన్నీరుగా మిగిలాయి. లీగ్ దశలో భారత జట్టు శత్రు దుర్భేద్యంగా కనిపించింది. ఏ టీం వచ్చినా సరే తునాతునకలు చేసింది. మన బ్యాట్స్మెన్లు ప్రత్యర్థి బౌలర్ల జీవితకాలం గణాంకాలను చెల్లాచెదురు చేశారు. మన బౌలర్లు అయితే బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించి వికెట్లు గిటారేశారు. మరి ఇంతటి తోపు టీం ఫైనల్లో ఎందుకు ఓడిపోయిందంటే ఒకే ఒక కారణం, అదే ఒత్తిడి. అదే ఒత్తిడిని జయించి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. కుప్పలుగా సెంచరీలున్న విరాట్ సైతం ఒత్తిడిని తట్టుకోలేకపోయాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. విరాట్ పైనే మొత్తం భారం ఉందని అతనికి కూడా తెలుసు. ఒక్కసారిగా చెలరేగుతున్న రోహిత్ శర్మ అవుట్ కావడంతో మొదట విరాట్ ప్రజలకు లోనయ్యాడు. ఎందుకంటే టీం భారం తన మీద పడిందని అతనికి బాగా అర్థమైంది. మొదట్లో మెరుపు ఓపెనింగ్ అందించాడు రోహిత్ శర్మ. కానీ తన కళ్ళెదురుగానే ఫైనల్ మ్యాచ్ లో సిల్లీ షాట్ ఆడాడు గిల్. ఆ కారణంగా వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ కోపాన్ని కళ్ళలో చూడాల్సి వచ్చింది గిల్. కావాల్సినంత అనుభవం ఉన్నా కూడా గిల్ అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ తొందరగా పడితే దాని ప్రభావం మొత్తం జట్టు మీద ఉంటుందని రోహిత్ కి బాగా తెలుసు. కానీ వెంటనే కోహ్లీ వస్తాడు కదా అనే ధైర్యం ఉన్నా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో క్రికెట్ లో ఊహించడం కష్టం. రోహిత్ శర్మ ఫీలింగ్ లిమిట్స్ లో ఉన్నప్పుడే భారీగా పరుగులు చేసి వెళితే మిగతా వారిపై ఒత్తిడి తగ్గుతుందని ఎప్పటి మాదిరిగానే దుమ్ము రేపాడు రోహిత్. కానీ భారీ సిక్సర్ కు ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఫీల్డర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉన్నా కూడా బాల్ రివర్స్ స్వింగ్ అవుతుందని తెలిసినా కూడా గుడ్డిగా ఆడి కీపర్ కు వికెట్ ఇచ్చుకున్నాడు. అంతే, భారత్ ఆశలు సగం నీరు గారిపోయాయి. కానీ కోహ్లీ క్రీజ్ లో ఉన్నంత వరకు కూడా ఏ భారత అభిమాని ఆశలు వదులుకోరనేది వాస్తవం. పైగా కేఎల్ రాహుల్ కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. సరిగ్గా ఇక్కడే మ్యాచ్ మొత్తం గాడిలో పడుతుంది అనుకున్నా కూడా ఫైనల్ ప్రెజర్ కోహ్లీ మీద పడింది. అతని ద్వారా రాహుల్ కూడా పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లిపోయాడు. వికెట్ కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఇద్దరు కూడా స్లోగా ఆట మొదలు పెట్టారు. అనవసరంగా షాట్లకు ప్రయత్నించి అవుట్ అవుతామనేది వారి భయం. ఆ ఒత్తిడే ఇక్కడ కొంప ముంచింది. పేస్ బౌలింగ్ కు పిచ్చి అంత అనుకూలిస్తుందో ఈ పిచ్ బ్యాటింగ్ కూడా అంతే అనుకూలంగా ఉందని కమెంటేటర్స్ పిచ్ పై ముందే చెప్పారు. కానీ వికెట్లు ఫటాఫటా పడిపోవడంతో రాహుల్ అలాగే కోహ్లీలు స్లోగా ఆడారు. అదే ఇక్కడ పెద్ద దెబ్బ. అవుట్ అవుతామనే భయంలో వారు నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ఆ నెమ్మదనమే స్కోర్ తగ్గడానికి కారణమైంది. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే జడేజా మీద పూర్తిగా జట్టు ఆధారపడలేని పరిస్థితి. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే ఫామ్ లోనే లేడు. డిఫెన్స్ ఆటంలో సూర్యకుమార్ చాలా వీక్. టాప్ ఆర్డర్ లో భారీ షాట్స్ ఆడగలడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు సూర్య ఆడలేడనేది టీంకు కూడా తెలుసు. కాకపోతే సూర్యకి టైం కలిసి వస్తే 5 ఓవర్లు చాలనేది కూడా మనకు తెలుసు. కానీ రాహుల్ కోహ్లీలు మాత్రం మనమే టీంను ఆదుకోవాలని అతి జాగ్రత్తగా ఆడారు. ఇదే అదనంగా ఆస్ట్రేలియా బౌలర్లు మరింత కసిగా బంతులు వేసడం మొదలుపెట్టారు. ఆఫ్ స్టంప్ అవతల లేదంటే షార్ట్ పిచ్ బంతులు వేస్తూ వడికించేశారు. వాస్తవానికి కోహ్లీకి ఆ బంతులు పిచ్చి బంతులే. లాగపెట్టి గ్రౌండ్ లో ఎటంటే అటు కొట్టగల సత్తా ఉంది. కానీ ఫైనల్ మ్యాచ్ అనే ఒత్తిడి, పైగా కీలకమైన రోహిత్ శర్మ శ్రేయస్ లో అవుట్ కావడంతో సింగిల్స్ తీస్తూ చిరాకు పరిచారు. పోనీ చివరి వరకు ఉన్నారా అంటే అది లేదు. ఆ ఒత్తిడిలోనే కోహ్లీ 54 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో రాహుల్ వణికిపోయాడు. జట్టు బాధ్యతను భుజాల మీద వేసుకొని మెల్లిగా స్కోర్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఇటు జడేజా కూడా నిలదొక్కునేందుకు శాయశక్తిలా ప్రయత్నించాడు. కానీ ఓవర్లు అయిపోతున్నాయి. స్కోర్ ఏమో తక్కువగా ఉంది. ఇటు చూస్తే వికెట్లు కూడా లేవు. అదే భయంతో ఆడుతూనే రాహుల్ కూడా 66 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక బౌలర్ల సమన్వయం చేసుకుని స్కోర్ను పరిగెత్తించే బాధ్యతను తీసుకోవడంలో సూర్యకుమార్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కి బ్రెయిన్ కూడా పనిచేయలేదేమో. తాను ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోవాల్సిన సమయంలో కూడా బౌలర్ కు స్ట్రైకింగ్ ఇవ్వడం చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. కమెంటేటర్స్ సైతం సూర్యకుమార్ యాదవ్ అన్నారు, సింగిల్ తీసి షమీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు ఏంటా అని. బుమ్రా వచ్చినా కూడా అదే పరిస్థితి. కుల్దీప్ యాదవ్ వచ్చినా అదే సీన్. వాస్తవానికి ఇక్కడ ఫటాఫట్ బాధ వేయడం తెలివైన పని. కానీ బౌలర్లు బాగా బ్యాటింగ్ చేస్తాడనుకున్నాడు సూర్య. ఇది అత్యాశే. పైగా ఆస్ట్రేలియా బౌలర్లు రిథం పట్టుకున్నారు. చివరకు 47వ ఓవర్ నుంచి చితక బాదాలని సూర్య ప్రయత్నించిన కూడా ఆస్ట్రేలియా బౌలర్లు అంత పిచ్చోళ్లేం కాదు. ఆ ఒత్తిడిలో సూర్యుని సైతం అవుట్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన వారే కాస్త బెటర్ గా ఆడారని చెప్పాలి. అలా బ్యాటింగ్ తీవ్రమైన ఒత్తిడికి లోనై తక్కువ స్కోర్ కు ఆల్అౌట్ అయిపోయింది. ఫైనల్ గా బ్యాట్స్మెన్లు అంత ఒత్తిడికి లోనై మరింత తక్కువ స్కోర్ ఇచ్చి ఈసారి ఒత్తిడినంతా కూడా బౌలర్లపై పెట్టారు. అది ఇక్కడ మరింత కొంప ముంచింది. ఒత్తిడికే మన భారత్ టీం ఎందుకు ఓడిపోయింది అనాల్సి వచ్చిందంటే ఆస్ట్రేలియా టీంను షమి ఉచ్చపోయించాడు. డేవిడ్ వార్నర్ వికెట్ తీయడంతో ఇక ఆసీస్ కూడా పేక మెడలా కూలుతుంది అనుకున్నారు. నిజంగానే ఆ తర్వాత వరుసగా మార్ష్ ను, స్మిత్ ను బుమ్రా అవుట్ చేశాడు. అప్పటికే 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ సమయంలో హెడ్ లబుషేన్లు మరో వికెట్ పడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ పిచ్చి బ్యాటింగ్ కు ఎంత అనుకూలిస్తుందో హెడ్ నిరూపించాడు. మొదటి 20 బంతులు ఎదుర్కొనేటప్పుడు హెడ్ సైతం కంగారు పడ్డాడు. కానీ కాస్త నిలదొక్కున్నాక బాల్ పాతపడగానే బాదడం మొదలు పెట్టాడు. ఇటు లబుషేన్ కూడా జాగ్రత్తగా ఆడుతూ మరోసారి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మరో వికెట్ పడకుండా హెడ్
దూకుడుగా ఆడాడు. భయంకరమైన ఫామ్ లో ఉన్న హెడ్ ఫైనల్లో ఒత్తిడిని లెక్కలోకి తీసుకోలేదు. తాడో పేడో తేల్చుకోవాలని ఆడేశాడు. అలా ఏకంగా సెంచరీ బాదేసి తాను అవుట్ అయిన తర్వాత వాళ్ళు జట్టును గెలిపిస్తారని ఏకంగా 137 పరుగులు చేసి ఆసీస్ ను ఆరోసారి విజేతగా నిలబెట్టాడు హెడ్. అయితే ఇక్కడే పిచ్ పై భారత్ కెప్టెన్స్ రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ కమిన్స్ భిన్నంగా ఆలోచించారు. ఎందుకంటే కమిన్స్ టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రోహిత్ శర్మ అందుకు సంతోషించాడు. తాను కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసేవాడనన్నాడు రోహిత్ శర్మ. ఎందుకంటే సాయంత్రం పూట మంచు కురుస్తుంది, బౌలర్లకు బంతిపై గ్రిప్ ఉండదని భావించాడు. కానీ కమిన్స్ మాత్రం భారత్ ను ఒత్తిడిలోకి నెడితే చాలు, వాళ్లే మ్యాచ్ ను మనకు అప్పగిస్తారని ఊహించి ఉండొచ్చు. మన టీం ఒత్తిడిని తట్టుకోలేదని ఆస్ట్రేలియాకు ముందు నుంచి తెలుసు. అందుకే మనకు బ్యాటింగ్ ఇచ్చి తక్కువ స్కోర్కి అవుట్ చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది. కానీ ఇక్కడ భారత్ పై ఉన్న అంచనాలు కూడా ఒత్తిడిలోకి నెట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి 1,00,000 మందికి పైగా స్టేడియంలో జనం, కోట్లాది ఆశలు, ఇవన్నీ కూడా కోహ్లీ రాహుల్లో భయాన్ని పెంచాయి, చివరకు కొంప ముంచాయి. అయితే భారత్ కంటే ఆస్ట్రేలియా టీం ఇప్పుడున్న పరిస్థితులలో గొప్ప టీమేం కాదు. కానీ ఫైనల్ రోజున వారి ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి అంతే. పాపం రోహిత్ శర్మ తన వ్యక్తిగత రికార్డుల కోసం ఆలోచించకుండా స్కోర్ను పరుగులు పెట్టించి 9 విజయాలు సాధించేలా కష్టపడ్డాడు. ఏ ఫీల్డర్ను ఎక్కడ ఉంచాలో బాగా తెలిసిన శర్మ ఫైనల్ రోజున తక్కువ స్కోర్ ఉండడంతో బౌలర్లు ఒత్తిడి తట్టుకోలేకపోయారని నిజం చెప్పేశాడు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు దుమ్ము రేపారు. రోహిత్ శర్మ, కోహ్లీ, గిల్ టాప్ ఆర్డర్లో దుమ్ము రేపితే మరికొన్ని మ్యాచ్ల్లో మిడిల్ ఆర్డర్లో వచ్చే శ్రేయాస్ రాహుల్ వికెట్లు పడకుండా అడ్డుకునేవారు. జడేజా సైతం చివరి 3 ఓవర్లు ఆడాల్సి వచ్చినా బాగా ఆడేవాడు. ఎటొచ్చి సూర్యకుమార్ ఫామ్ లో లేకపోవడం కూడా మన ఓటమికి మరో కారణం. ఆడాల్సిన సమయంలో తన దూకుడు చూపించలేదు. ఓవర్లు కరిగిపోతుంటే భయంతో ఆడి స్ట్రైకింగ్ ను బౌలర్స్ కి ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ఇలా మన వాళ్ళు చివరి మెట్టుపై బోల్తా పడి ఎన్నో ఏళ్ల కలను కన్నీరుగా మార్చేశారు. ఇంతటి దుర్భేద్యమైన టీం మాత్రమే కాదు, ఈ అవకాశం కూడా మళ్ళీ మనకు రాదనేది వాస్తవం. చక్కటి అవకాశం మిస్ అయింది. కేవలం ఒత్తిడి వల్లే మనాళ్ళు చేతులెత్తేశారు. మరి టీమిండియా ఓటమిపై మీ అనాలిసిస్ ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.